హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఓంకర్. అయితే గైస్, ఈరోజు వచ్చేసి నేను మొత్తం ఏంటంటే ర్యాపిడోలో 1000 రూపీస్ ఆన్ చేయడానికి ఎంత టైం పడుతుంది, మన ట్యాక్సీ డ్రైవర్ పట్టి కష్టాలు ఎలాంటి ఉంటాయి, మళ్ళీ ట్యాక్సీ డ్రైవర్ ఏ విధంగా 1000 రూపీస్ చేయాలంటే ఏ విధంగా కష్టపడతారు, ఈ బ్లాగ్లో తెలుసుకున్నాం గైస్. వీడియో ఎండ్ ద్వారా చూడండి, మీకే అర్థమవుతుంది గైస్. అయితే గైస్ నైట్ డ్యూటీ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత నేను బయలుదేరాను ఇంటికి వెళ్ళి మళ్ళీ ర్యాపిడో అయితే గైస్, మన పార్ట్ టైం జాబ్లో ఈరోజు మనము ర్యాపిడోలో 1000 రూపీస్ టార్గెట్ వేసాము. అయితే 1000 రూపీస్కి ఎంత టైం పడుతుందో మనం ఈరోజు తెలుసుకుందాం గైస్. లెట్స్ వాచ్ ద వీడియో, ఫుల్ వీడియో ప్లీజ్ గైస్. ఇప్పుడు నా ఫస్ట్ రైడ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను వెయిట్ చేస్తున్న సెకండ్ రైడ్ కోసం. అయితే ఫస్ట్ రైడ్ వచ్చేసి 38 కిలోమీటర్స్ పట్టింది. అయితే నేను దాన్ని 1.5 hours పట్టింది. అయితే చూద్దాం గైస్ ఎంత గైస్. ఇప్పుడు నేను ఉన్నాను ఉప్పల్లో. చూద్దాం గైస్ ఉప్పల్ నుంచి రైడ్ ఎలా పడుతుందో, ఎట్లా పడుతుందో. ఇప్పటికి 20 minutes అవుతుంది రైడ్ పడట్లేదు. అయితే గైస్ ఇప్పుడు వచ్చేసిన సెకండ్ రైడ్ కంప్లీట్ అయింది. అయితే నార్మల్స్ వచ్చేసి 479 అయ్యాయి. చాలా లేట్గా ఆర్డర్ పడింది గైస్, అయినా పర్లేదు గైస్. చూద్దాం మళ్ళీ వేరే అవుతుందో. ఏంటి గైస్, అసలు ఈరోజు టార్గెట్ చేసి అసలు రైడ్ వస్తలేదు గైస్. మంచి రైడ్ వస్తాయి. ఈరోజు టార్గెట్ పెట్టానంటే రైడ్ వస్తలేదు. అసలు మా టార్గెట్ రీచ్ అవుతుంది గైస్. రీచ్ అవుతుంది టార్గెట్ పెట్టి వచ్చాను గాయస్. వర్షం వస్తుంది గాయస్. చేయాలి ఇప్పుడు వర్షంలో. అయితే గాయస్ ఇంతకుముందు ఒక ఆర్డర్ వచ్చింది 1.5 kilometers చుట్టకుండా. అయితే కేరళ వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక కాల్ లిఫ్ట్ చేశారు. 3 times కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత నేను క్యాన్సిల్ చేసేసాను. ఏం చేయాలి, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. అయితే వెళ్ళే వాళ్ళకి అసలు రైడ్ అవసరం లేకుండా అన్నీ లిఫ్ట్ చేశారు, మాట వెయిట్ చేస్తారు. అయితే గాయస్ ఇప్పటికి మొత్తం 5 రైడ్లు కంప్లీట్ అయినాయి గైస్. ఇప్పుడు నేను ఉన్నాను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర. అయితే గైస్ ఇప్పుడు మొత్తానికి 5 రైడ్లు కంప్లీట్ అయ్యాయి. అమౌంట్ వచ్చేసి 728 అర్నింగ్స్ అయ్యాయి. ఇంకా మొత్తానికి ఇంకా 200 అంటే 280 ఇంకా నేను అర్నింగ్ చేయాలి నా టార్గెట్ కంప్లీట్ అవ్వాలంటే. అయితే ఇప్పుడు నా ఫోన్లో గైస్ ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడు ఛార్జింగ్ లేదు. ఛార్జింగ్ పెట్టాలంటే ఎక్కడ పెట్టాలో అర్థమవుతలేదు. ఛార్జర్ ఉంది, ఛార్జింగ్ ఎక్కడ పెట్టాలో అర్థమవుతలేదు గైస్. ఇప్పుడు నేను ఛార్జింగ్ పెట్టుకోవాలి, మళ్ళీ కొంచెం టైం వేస్ట్ అవుతుంది గైస్. ఏమో ఈరోజు టార్గెట్ పెట్టాను, ఇట్లా అవుతుంది. రైలు తొందరగా పడలేదు, అందుకే ఛార్జింగ్ అవుతుంది. లేదంటే 100% ఫుల్ ఉండే. అయితే ఒకసారికి ఫుల్ ఛార్జ్ పెడితే మొత్తం 1000 అవుతుండే. కానీ ఈరోజు టైం వేస్ట్ అయింది చాలా. చూద్దాం గైస్ ఎట్లా అవుతుందో. గైస్ నేను చూసి ఉంటారు మెట్రోలో ఛార్జర్ పెట్టాను, ఎందుకంటే ఛార్జింగ్ అవుతుంది. కానీ ఛార్జింగ్ చేయాలి. ఛార్జింగ్ అవుతుంది. అయితే మెట్రో దగ్గర వచ్చి ఛార్జింగ్ మెట్రో స్టేషన్. హలో గైస్, అయితే నా టార్గెట్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. నేను వచ్చేసాను రూమ్కి. మధ్యలో ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది గైస్, అందుకనే రూమ్కి వచ్చాక వీడియో తీసాను ఛార్జింగ్ చేశాక. నా టోటల్ అర్నింగ్స్ వచ్చేసి 1000 అనుకున్నాను కదా టార్గెట్. 1000 టార్గెట్ కంప్లీట్ అయ్యాయి, కానీ కొంచెం లేట్ అయింది. పర్లేదు, అయింది. నా టార్గెట్ వచ్చేసి
2 కంప్లీట్ అయింది గైస్. 2కి కంప్లీట్ అయిపోయింది 1000 రూపీస్. నేను స్టార్ట్ చేసింది 7:30కి. 7:30 నుంచి 2 వరకు కంప్లీట్ అయిపోయింది. ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ, దాంతోపాటు మళ్ళీ 7 అవర్స్ ర్యాపిడో చేయడం ఈజీ అనుకుంటున్నారా? ఈజీ అయితే కామెంట్లో ఎస్ అని పెట్టండి, లేదంటే హార్డ్ అని పెట్టండి. ఈజీ అయితే ఈజీ అని పెట్టండి, హార్డ్ అయితే హార్డ్ అని పెట్టండి guys. అయితే గాయస్ నేను అయ్యాను రెడీ డ్యూటీ కోసం. కానీ గాయస్ బయట మొత్తం వర్షం పడుతుంది గాయస్. ఎట్లా చేయాలి? వర్షం ఉంది, మొత్తం తడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఏందబ్బా వర్షం, చూస్తారా? అదని చూపిస్తాను. చూడండి గాయస్, బైక్ మొత్తం తడిచిపోయింది, బయట మొత్తం వర్షం అవుతుంది. ఈ వర్షంలో వెళ్ళాల్సి వస్తుంది.